నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫినాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, త్వరలో సమ్మర్ హాలిడేస్ రాబోతున్నాయి కాబట్టి మరి ఈ సమ్మర్ హాలిడేస్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుందంటారు? అండ్ సమ్మర్ హాలిడేస్ని వేస్ట్ చేసుకోకుండా అంటే ఎటువంటి ఫినాన్షియల్ కోర్సెస్ని నేర్చుకోవచ్చు అంటారు? ఎటువంటి ఫినాన్షియల్ యాక్టివిటీస్ పట్ల మనం అవగాహనని పెంపొందించుకోవాలి అంటారు, ఎస్పెషల్లీ ఈ సమ్మర్ హాలిడేస్లో అండ్ మెన్ అండ్ ఉమెన్? అవునండి. సో ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ అనగానే కొంచెం లీజర్ టైం దొరుకుతుంది అందరికి, స్టూడెంట్స్కి కానీ లేకపోతే ఈ పిల్లలు హాలిడేస్ లో ఉంటారు కాబట్టి పెద్దవాళ్ళకి కానీ అందరికీ కూడా కొంచెం లీజర్ టైం అనేది మనకి వాళ్ళ హాలిడేస్ లో ఉన్నప్పుడు వీళ్ళకి కొంచెం టైం అనేది ఉంటుంది. సో ఏదో ఒకటి నేర్చుకోవాలి. సో డెఫినెట్లీ ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం అండి. సో ఏవైతే ఇప్పుడు మనం చెప్పబోతున్నామో అవన్నీ కూడా దెర్ ఈస్ నో ఏజ్ లిమిట్ అండి. ఎవరైనా 18 years నుంచి 80 years వరకు ఎవరైనా మీరు తెలుసుకోవచ్చు అండి, నేర్చుకోవచ్చు. ఎందుకంటే నౌవేడేస్ మనం చూస్తున్నాం కదా, ఈ సెబీ రెగ్యులేషన్స్ కానీ, యాంఫీ గైడ్ లైన్స్ కానీ, లేకపోతే ఈ ట్యాక్స్ ఇంప్లికేషన్స్ కానీ, మీరు ఏది ఫైనాన్షియల్ గా ఏది మాట్లాడుతున్నా అంత కాంప్లికేటెడ్ గా కనిపిస్తుంది. సో నౌవేడేస్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఐదర్ ట్యాక్స్ ఆర్ రిటైర్మెంట్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, యా అసెట్ అలొకేషన్, యా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా కాంప్లెక్స్ అయిపోయాయి. అప్పట్లో అంత ఈజీ లేదు. అప్పట్లో ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అంటే ఏదో ఒక గోల్డ్ కొనుక్కునే వాళ్ళు, లేదా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే వాళ్ళు, లేదంటే పోస్ట్ ఆఫీసుల్లో పెట్టేసుకునే వాళ్ళు. సో ఇంత లిటరేచర్ అనేది అవసరం వచ్చేది కాదండి. బట్ నౌ ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ మోర్ కాంప్లెక్స్ కాబట్టి ప్రతి ఒక్కరికండి, అంటే ఐదర్ స్టూడెంట్స్ కి కెరియర్ పరంగా ఉపయోగపడుతుంది, తర్వాత వాళ్ళు ఏ జాబ్స్ చేయాలన్నా ఈ పర్టికులర్ నాలెడ్జ్ ఉన్నట్లయితే, ఈ సర్టిఫికేషన్స్ ఉన్నట్లయితే డెఫినెట్లీ దే విల్ గెట్ గుడ్ ప్రొఫైల్స్ మార్కెట్ లో. కొంచెం జాబ్ మార్కెట్ లో ఎవరికైతే ఈ స్కిల్ ఓరియంటెడ్ అండ్ ప్రొఫెషనల్ ఓరియంటెడ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళకి డెఫినెట్లీ ఎడ్జ్ ఉంటుందండి. అండ్ ఎవరైతే వాళ్ళ ఓన్ పర్సనల్ ఫైనాన్సెస్ గురించి వాళ్ళు తెలుసుకోవాలి, మేము ఇంకొంచెం నాలెడ్జ్ తెచ్చుకోవాలి, ఎందుకంటే మేము మేనేజ్ చేసుకోవాలి కాబట్టి మాకు ఈ విషయాలన్నీ తెలియాలి అని తెలుసుకునే వాళ్ళకు కూడా ఈ కొన్ని కోర్సెస్ అనేవి చాలా సింపుల్ ఉంటాయండి. ఇట్ ఈస్ జస్ట్ టేక్ ఓన్లీ 45 days టైం, లేకపోతే 1 month లోనే అయిపోతాయి. బట్ వాట్ దట్ షుడ్ కవర్ ఏంటంటే స్టాక్ మార్కెట్ బేసిక్స్, అసలు డెరివేటివ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ అంటే ఏంటి. ఇప్పుడు మనం చాలా మంది చూస్తున్నాం అండి, మేము ఒక డేటా చూసాము. సో మనకి యుఎస్ లో ఒక 1 million క్యాష్ సెగ్మెంట్ లో ఉంటే డెరివేటివ్ సెగ్మెంట్ లో 9 million ఉంటుంది, అంటే 9 times. మన ఇండియాలో భూమి ఎలా ఉంది అంటే ఇక్కడ ఒక 1 million మీరు క్యాష్ సెగ్మెంట్ లో వాల్యూమ్స్ అయితే 400 million డెరివేటివ్స్ లో వాల్యూమ్స్ జరుగుతున్నాయండి. సో యూ కెన్ అబ్జర్వ్ ఎంత వాల్యూమ్స్, ఎంత ట్రేడింగ్ జరుగుతుందో. సో ఎంతమంది అవగాహనతో చేస్తున్నారు, అసలు ఎంతమంది అవగాహన లేకుండా చేసేస్తున్నారు, అసలు ఈ భూమి ఏంటి, ఈ డెరివేటివ్స్ లో ఈ ట్రేడింగ్ భూమి ఏంటి, అసలు ఈ ఫ్యూచర్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, ఈ ట్రేడింగ్ లోకి ఎవరైనా ఎంటర్ అయిపోవచ్చా. సో ఇలాంటివి చాలా కూడా మనం తెలుసుకోవాలండి. అండ్ సెబీ మరి పదే చెప్తుంది, రకరకాలుగా స్ట్రెస్ టెస్ట్ పెడుతుంది. ఈసారి ట్రేడర్స్ కూడా టెస్ట్ అయినా తీసుకొస్తుందేమో అనిపిస్తుంది. సో ఎందుకంటే దే ఆర్ షోయింగ్ లాట్ ఆఫ్ కన్సర్న్స్ అండి. ఎందుకంటే మాక్సిమం అమౌంట్ అంతా కూడా రీటైలర్ దే పోతుంది. సో రీటైలర్ ట్రేడర్స్ దే ఎక్కువగా, అంటే 90 మంది, అంటే 100లో 90 మందికి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళే ఉన్నారు. సో ఎందుకు ఇలా జరుగుతుంది? సో అంటే మీరు కొంచెం నాలెడ్జ్ని మనం గెయిన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అయితే స్టాక్ మార్కెట్స్ ఎలా వర్క్ చేస్తాయి, అసలు డెరివేటివ్స్ అనేవి హెడ్జింగ్ కోసం తీసుకొచ్చారండి. బట్ అది కంప్లీట్గా మనం ట్రేడింగ్లా అది కన్వర్ట్ అయిపోయింది. సో ఈ ట్రేడింగ్ ఏంటి, హెడ్జింగ్ ఏంటి, ఫ్యూచర్స్, ఆప్షన్స్లో అసలు రిస్క్ ఎంత ఉంటుంది, ఎవరు మనం వెళ్ళొచ్చు, అసలు మన ట్రేడింగ్ని కంప్లీట్గా ఒక ఓన్ ఇన్కమ్ సోర్స్ లాగా మనం చేసేసుకోవచ్చా, అది మంచిదేనా కాదా, ఇలాంటి చాలా విషయాల మీద మీరు తెలుసుకోవాలి. అంటే ముందు బేసిక్స్ అన్ని నేర్చుకోవాలి మనం. అలానే మ్యూచువల్ ఫండ్స్ కూడా. సో ఇప్పుడు అంత చర్చ అదే జరుగుతుంది. మ్యూచువల్ ఫండ్స్ లో ఏంటి, స్మాల్ క్యాప్ ఎక్కువ ఉండాలా, ఎంత ఉండాలి, మిడ్ క్యాప్ ఎంత ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఉండాలి, అసలు లార్జ్ క్యాప్ లో ఎంత ఉండాలి. సో వీటి గురించి ఎక్కువగా జరుగుతుంది. అసలు ముందు ఇవి మూడిట్లో ఉండే రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఏంటి, రిస్క్ ఎంత ఉంటుంది. రిటర్న్స్ అయితే మనకి చాలానే కనిపిస్తున్నాయండి. ఇప్పుడు మీరు 3 years రిటర్న్స్, అబ్సల్యూట్ రిటర్న్ కానీ, 5 years రిటర్న్స్ కానీ, 10 years రిటర్న్స్ చూసుకుంటే డెఫినెట్లీ స్మాల్ క్యాప్స్ ఎక్కువ రిటర్న్స్ చూపిస్తాయి. బట్ రిటర్న్స్ ఒక్కటే క్రైటీరియా కాదు కదా. సో రిస్క్ టేకింగ్ ఎబిలిటీ బట్టి కూడా మనం ఎంటర్ అవ్వాలి అనే విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే ఇలాంటి ఒక కోర్స్ అనేది మేము చేస్తున్నామండి. సో దట్ ఈస్ కంబైన్ విత్ స్టాక్ మార్కెట్ బేసిక్స్ ప్లస్ ట్రేడింగ్ ప్లస్ మనకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ప్లస్ మ్యూచువల్ ఫండ్స్. ఇవేనండి మనకి మేజర్ గా. ఇవి కానీ మీరు నేర్చుకున్నారంటే డెఫినెట్లీ విత్ ఇన్ జస్ట్ 30-40 days లో మీకు మొత్తం నాలెడ్జ్ వస్తుంది. ఆ తర్వాత మీరు NISM సిరీస్ ఎగ్జామ్స్ కూడా ఎవరైనా దీన్ని బేస్ చేసుకొని మీరు 5
ఏ మ్యూచువల్ ఫండ్ ఎగ్జామ్ రాయొచ్చు, ఆ తర్వాత డెరివేటివ్స్ 8 సిరీస్ అనే NISM ఎగ్జామ్ రాస్తే ఆ సర్టిఫికేషన్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుందండి. ఆ సర్టిఫికేషన్ బేస్ చేసుకొని చాలా జాబ్స్ మీకు ఉంటాయి. లేదు అంటే మీ ఓన్ పర్సనల్ ఫైనాన్సెస్ ని మేనేజ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కి, ఎందుకంటే వాళ్ళకి యాజ్ ఎ కరికులం గా ఇవెవరు నేర్పించట్లేదు. అసలు ఇది SEBI ఎప్పటి నుంచో అండ్ RBI కూడా ట్రై చేస్తుందండి. అసలు ఈ మనీ మ్యాటర్స్ అనేది ఎందుకు ఒక స్కూల్ లెవెల్లో, ఒక +2 లెవెల్లో మనం ఎలా అయితే వేరే సబ్జెక్ట్స్ నేర్చుకుంటున్నామో, సైన్స్, సోషల్, మ్యాథ్స్, ఇలా ఇది ఎందుకు పెట్టకూడదని ఈ మనీ మేనేజ్మెంట్, మనీ మ్యాటర్స్ కి సంబంధించి కూడా ఒక సబ్జెక్ట్ పెట్టాలని అనుకుంటుందండి. సో దట్స్ హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరికి, మీరు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ సబ్జెక్ట్స్ అయితే నేర్చుకోవాలండి. ఎందుకంటే ఫ్యూచర్ లో కూడా మన మనీని మనం మేనేజ్ చేసుకోవాలి కాబట్టి తప్పకుండా ఈ సర్టిఫికేట్స్ నేర్చుకోండి. జస్ట్ ఆన్లైన్ లోనండి, అంటే మీరు ఎక్కడైనా మీరు ఆన్లైన్ లో జస్ట్ జాయిన్ అయిపోయి జూమ్ లోని మీరు ఈ సర్టిఫికేట్స్ మీకు కావాల్సిన కన్వీనియంట్ టైంలో ఆన్లైన్ లో జాయిన్ అయ్యి మీరు నేర్చుకోవచ్చు. సో ప్లీజ్ డూ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. వేసవి సెలవుల్ని సరైన విధంగా ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, అండ్ వేసవి సెలవుల్లో ఆర్థిక అంశాల పట్ల మన అవగాహనను ఏ విధంగా పర్సనల్ ఫైనాన్సెస్ గురించి ప్రతి ఒక్కరండి, ఏజ్ తో ఏమీ మనకి పని లేదు. ప్రతి ఒక్కరు అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తో పని లేదు. సో ఇంటర్ చదివిన వాళ్ళు, ఏ రకమైన బ్యాక్గ్రౌండ్ కూడా ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, బీటెక్, IT ఎవరైనా సరేనండి, అందరూ కూడా నేర్చుకోవచ్చు. సో యూ క్యాన్ అప్రోచ్ us ఎనీ టైమ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.